దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆయన వాక్య భాగాన్ని మనము ధ్యానించుదాం. లూకా సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. దేవుడు ఈ దినాన మనకు సిద్ధపరిచినటువంటి ఆయన వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 19వ వచనము, పేజీ నెంబరు 68, క్రొత్త నిబంధన గ్రంథములో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలం. ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. కనికరం కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలం అంతా మీ రెక్కల మట్టును భద్రపరిచారు తండ్రి. ఈ శ్రేష్టమైన సమయం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మీ వాక్యము వినాలని ఆశపడుతూ ఉన్నాము తండ్రి. నిల్చున్నవాడు మట్టివాడు, ఒట్టివాడు ప్రభువా, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపించమని, మహిమ మీరు పొందుకోమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మనుష్యుడు కనిపిస్తూ ఉన్నాడండి. ఒక కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడంట. ఆ తిరిగి వచ్చేటప్పుడు అతని యొక్క మనస్సు తనలో తాను ఏమని మాట్లాడుకుంటున్నాడంటే, నేను నీకు కుమారుడిగా ఉండను, ఆ అర్హతను నేను కోల్పోయానయ్యా. నీ పనివాళ్ళలో ఒక పనివాడిగా నేను నీ దగ్గర ఉంటాను, నన్ను నీ పనివారిలో ఒకనిగా పెట్టుకో అనే ఒక తగ్గింపు మనస్సు, దీన మనస్సు, పశ్చాత్తాపంతో నిండిన మనస్సు కలిగి తనలో తాను అనుకొని నిశ్చయించుకొని తండ్రి యొద్దకు తిరిగి వచ్చినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఈ హిస్టరీ అంతా మనం ఒకసారి చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి స్టార్ట్ అవుతుందండి. తర్వాత మీరు పరిశుద్ధ గ్రంథంను ధ్యానించండి. అద్భుతమైనటువంటి సస్యములు, దేవుడు ఇంకా లోతైన సంగతులు మీకు బయలుపరుస్తాడండి. మనము ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు 2 కుమారులు ఉన్నారండి. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, తండ్రి చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ, తండ్రి ఆజ్ఞలను అనుసరిస్తూ, ఫలానా పొలం వెళ్ళిరా పెద్దోడా అంటే వెళ్ళి వస్తున్నాడు, ఈ పని చేయి పెద్దోడా అంటే చేస్తున్నాడు. తండ్రి ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉన్నాడు పెద్ద కుమారుడు. అలాగే చిన్న కుమారుడు కూడా చేస్తూ ఉన్నాడు, కానీ సంపూర్ణమైన హృదయపూర్వకంగా పని చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, తన తండ్రి అన్ని పాతకాలపు పద్ధతులు, అంతా లేటు ప్రాసెస్, వెయిట్ చేయాలంటాడు, ఎదురు చూడాలంటాడు, నిరీక్షించాలంటాడు, రకరకాల కండిషన్స్ ఆ తండ్రి పెట్టుట వలన ఈ చిన్న కుమారుడు మధ్యలో ఏంటంటే, నేను స్మార్ట్గా ఆలోచించి, స్పీడ్గా ఆలోచించి, తెలివిగా ఆలోచించి, తక్కువ కాలంలోనే ఎక్కువగా సంపాదిస్తా, తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదిస్తా, ఎక్కువ హోదా సంపాదించాలి, ఎక్కువగా నేను అభివృద్ధి చెందాలి అనే ఆలోచనలతో ఈ చిన్న కుమారుడు ఉంటూ ఉండేవాడండి. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ చిన్న కుమారుడు తండ్రి వద్దకు వచ్చి తండ్రి అని పిలిచాడు. ఏమి నా కుమారుడు అని తండ్రి అన్నప్పుడు, నువ్వు కష్టపడి ఆస్తి సంపాదించావు కదా, అది ఎవరి కొరకంటే మీ కొరకే నాయన అన్నాడు తండ్రి. అప్పుడు అంటాడు చిన్న కుమారుడు, సరే ఆస్తిలో నాకు వచ్చే భాగం నాకు ఇచ్చే తండ్రి, నేను దాన్ని డెవలప్ చేసుకోవాలో నాకు తెలుసు, ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని నాకు ఇచ్చేయి అని
తండ్రిని అడిగాడు ఆ పిల్లవాడు. వెంటనే తండ్రి ఏం చేశాడంటే, ఈ అబ్బాయి చెప్పినా వినేటట్టు లేడు, మనం ఎంత నచ్చ చెప్పినా ఇంకా నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయేటట్టున్నాడు అని భావించినటువంటి తండ్రి ఆ ఆస్తిని పంచి ఇచ్చాడండి ఇద్దరు కొడుకులకి, పెద్ద కుమారుడికి, చిన్న కుమారుడికి. ఈ రోజుల్లో మనము కూడా చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుష్యులు ఇంట్లో వాళ్ళే, బంధువులేనండి, రక్త సంబంధికులే, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వారు ఒక ఆలోచనలో ఉంటూ ఉంటారు. వారి ఆలోచనలకు మనము అడ్డు చెప్పి నువ్వు చేసేది తప్పు అని చెప్తే వాళ్ళు సహించలేరు, వాళ్ళు ఓర్చుకోలేరు. పైగా మనల మీద నెగిటివ్ థింకింగ్ చేస్తారు. అవి వెళ్ళే మార్గము కానీ ఆలోచన కానీ రాంగ్ అది. కానీ అది మనం చెప్పినప్పుడు ఆ టైంలో మనమేందో వాళ్ళని అబ్జెక్ట్ చేస్తున్నట్టు, మనమేందో వారిని ఆపివేస్తున్నట్లు, మనమేందో వారిని అణిచివేస్తున్నట్టుగా ఆలోచించుకొని ఫీల్ అయ్యి మనకు వ్యతిరేకంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ చిన్న కుమారుడు పరిస్థితి కూడా అదే. ఆలోచించుకుంటున్నాడు, ఏవేవో ఊహించుకుంటున్నాడు. నేను ఆ వ్యాపారం చేస్తా, ఈ వ్యాపారం చేస్తా, అక్కడ పెట్టుబడి పెడతా, ఆ ఫండ్స్లో పెడతా, ఈ ఫండ్స్లో పెడతా, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించి నేనేంటో చూపిస్తా మా నాన్నకని ఏదేదో ఊహించుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కుటుంబాల్లో కూడా ఈ ఊహలే ఎక్కువైపోతున్నాయి. వాస్తవ జీవితంలో ఈనాడు మనుష్యుడు బ్రతకట్లేదండి. వాస్తవ జీవితంలో ఏ మనుష్యుడు ఆలోచించలేకపోతున్నాడు. వాస్తవ జీవితానికి భ్రమ కొంచెమే తేడా ఇలా ఉంటాయి, సమానంగా ఉన్నట్టు కనపడింది. భ్రమ అనేది, ఊహలు అనేవి వాస్తవంలా కనిపిస్తే కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, భ్రమ ఎప్పుడు భ్రమే, ఊహ ఎప్పుడు ఊహే కానీ వాస్తవం కాదండి. ఈ చిన్న పిల్లవాడు కూడా కలలు కంటున్నాడు, ఊహించుకుంటూ ఉన్నాడు గొప్పగా, నేను గొప్పగా సంపాదించి స్థితిమంతుడు అవ్వాలి అని ఆలోచనతో నిండిపోయే తండ్రిని అడిగాడు ఆస్తి ఇమ్మని. వెంటనే తండ్రి అతని ఆలోచన గ్రహించిన తండ్రి ఏం చేశాడంటే, జ్ఞానం కలిగిన తండ్రి వెంటనే పంచిచ్చేసాడండి. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఆస్తి అంతా, మరి భూములు ఇచ్చాడో, ఇండ్లు ఇచ్చాడో, స్థలాలు పొలాలు ఇచ్చాడు, అవన్నీ అమ్ముకొని కొంత సొమ్ము అంత ద్రవ్యం చేసుకొని, డబ్బు చేసుకొని ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయాడండి. దూరదేశం వెళ్ళిపోయి ఈయన ఏం చేశాడంటే, కొంచెం ఉద్రేకంగా ఉన్నాడుగా, యవనస్తుడు కదా, జూదం, గ్యాంబ్లింగ్, దుర్వ్యాపారం చేశాడు. రూపాయికి 10 రూపాయలు, 10 రూపాయలకు 100 రూపాయలు, 100కి 1000 రూపాయలు అనే కొన్ని వ్యాపారాలు ఉంటాయి. దుర్వ్యాపారం అవి. ఆశ చూపించి మన దగ్గర ఉన్న సొమ్మంతా ఖాళీ చేస్తాడండి. గ్యాంబ్లింగ్స్, నవ్వేడేస్ పంద్యాలు, గ్యాంబ్లింగ్స్ ఎక్కువైపోయి కొంతమంది అప్పుల పాలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన చుట్టూనే ఉంటారండి. క్రికెట్ బెట్టింగ్స్ అని, గుర్రపు పంద్యాలని, రాజకీయ నాయకులు వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారని రకరకాల పంద్యాలతో వీరి దగ్గర ఉన్నటువంటి కష్టార్జితం అంతా ఆ పంద్యాల్లో పెట్టేసి పోగొట్టుకొని అప్పులు పాలైపోయి బాధలు పడుతున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ చిన్న కుమారుడు కూడా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన కలిగి ఆ ఆస్తి అంతా సమకూర్చుకొని ద్రవ్యాన్ని తీసుకొని ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేయటం వల్ల అదంతా పోగొట్టుకొని నష్టపోయాడు. ద్రవ్యం మొత్తం ఖాళీ అయిపోయిందంట. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆ ఊరిలో కరువు వచ్చింది. ఆయన దేశంలో, ఆయన వెళ్ళిన దేశంలో ఈయన దగ్గర ఉన్న డబ్బు అయిపోయిన తర్వాత కరువు వచ్చిందండి. కరువు వచ్చిన తర్వాత అతనికి ద్రవ్యం లేదు, తినటానికి తిండి లేక ఇబ్బంది పడసాగెను అని రాయబడి ఉంటుందండి. బాగా ఆకలి అవుతుంది. అప్పటి వరకు డబ్బుతో ఉన్నాడు, ఆకలి అంటే ఏదో తెలియలేదు, మనుషులను లెక్క చేయట్లేదు, ద్రవ్యం చేతిలో ఉంది, ఇష్టానుసారంగా డబ్బును ఖర్చు పెడుతున్నాడు. లగ్జరియస్ జీవితము కొన్నాళ్ళు జీవించాడు. స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నారు, బార్ షాపులకు వెళ్ళాడు, డిస్కోటెక్కులు, పబ్బులు తిరిగాడు, ఎంజాయ్ చేసాడండి. తన దగ్గర డబ్బున్నంత వరకు ఈ లోక సుఖభోగాలు అనుభవించాడండి. ఆ తర్వాత ద్రవ్యం అయిపోయిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు అతనికి ఆకలి అవుతుంది. కట్టుకోవటానికి సరైన వస్త్రాలు లేకుండా పోయినాయి, తినటానికి ఎవరు తిండి పెట్టలేకపోతున్నాడు. తన స్వరూపం అంతా మారిపోయింది, సొగసంతా పోయింది. ఆకలి బాధతో అల్లాడుతూ
ఆ దేశస్తులో ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీ దగ్గర ఉంటాను, నీ దగ్గర పనిచేస్తాను, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టన్నప్పుడు ఆ యజమాని ఏం చేశాడంటే, ఆ మనుష్యుడు, నువ్వు ముందు పొలంలోకి వెళ్ళి పందులను మేపరా, నాకు పందులు ఉన్నాయి, పందుల గుంపులు ఉన్నాయి, వాటిని నువ్వు మేపు, అవి పని చేయి, ఆ తర్వాత నీకు నేను ఆహారం పెడతానని అతన్ని పొలంలో పందుల దగ్గరికి పంపించినప్పుడు బాగా ఆకలి బాధ తట్టుకోలేక ఆ పందులు తినే పొట్టుని తినటానికి కూడా అతను సిద్ధపడ్డాడండి. ఎందుకంటే ఆకలి బాధ అంత భయంకరమైనదండి. ఆకలి బాధ కడుపు నిండిన వారికి అర్థం కాదు ప్రజలారా. ఆకలితో అల్లాడిపోయేటటువంటి బాధలు ఆ బాధ అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. ఈనాడు ప్రపంచంలో ఒక్క పూట కూటికి తిండి లేక ఇబ్బంది పడేటటువంటి ప్రజలు కొన్ని కోట్ల మంది ఉన్నారండి. దేవుడైతే మనకి సమృద్ధిని ఇస్తున్నాడు. ప్రతి దినము 3 పూటల చక్కని ఆహారం పెట్టి మనల్ని పోషిస్తూ ఉన్నాడు మన తండ్రి. కొంతమంది 6 పూటలు కూడా తింటారు, కొంతమంది అసలు గ్యాపే ఉంది తినడానికి. కానీ ఈ చిన్న కుమారుడైతే తినటానికి తిండి లేక వాడు ఇబ్బంది పడి సాగాడని, ఎవడు ఏమి అతనికి ఇవ్వలేదని గ్రంథస్థం చేయబడింది. ఎందుకు ఇస్తారండి? డబ్బులు ఉన్నప్పుడు కళ్ళు నెత్తికొచ్చి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి ఇష్టానుసారంగా నువ్వు బిహేవ్ చేసినప్పుడు, నీ పరిస్థితి తలకిందులైపోయినప్పుడు నీకు ఎవరు సహాయం చేయడానికి రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర అధికారం ఉన్నప్పుడు, మన దగ్గర పవర్ ఉన్నప్పుడు, మన దగ్గర సమస్తం కలిగి ఉన్నప్పుడు మన కళ్ళు నెత్తిన ఉండకూడదు. మన కళ్ళు దగ్గరే ఉండాలండి. మన దగ్గర డబ్బు ఉంటే మనం తింటాం, అంతవరకే. మనము ఎంత స్థితిమంతులమైనప్పటికీ, మనకు ఏది కలిగి ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తిలాగే చూడాలి, మనుష్యుని మనుషుల్లాగే గౌరవించాలి. కానీ కొంతమంది నీచంగాను నికృష్టంగా చూస్తూ గర్వపడుతూ ఉంటారు. ఈ చిన్న కుమారుడు పరిస్థితి కూడా అదే. డబ్బు ఉంది కాబట్టి ఎవరిని కేర్ చేయలే, ఎవరిని లెక్క చేయలేదండి. ఆ తర్వాత డబ్బు అయిపోయిన తర్వాత ఎవరూ ఇతన్ని చేర్చుకోవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన కొంచెం ధనము సమకూర్చబడంగానే, ఒక స్థితి మనకు రాగానే, ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకు కలిగించగానే మన మనస్సును గర్వించి చెడిపోతున్నామా? మన మనస్సును అతిశయించి పాడైపోతున్నామేమో పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిశయం అనేది తెలియకుండానే వచ్చేసిందండి. నాకేంటి అనే ఆలోచన వచ్చిందా, మనం పడిపోవటానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చుట్టూ ఉన్న మనుషులు కూడా, భజనకారులు కూడా ఏం చేస్తారంటే, నీకేందయ్యా నీకేందని మనల్ని ఎక్కేసి పొగిడి పాడు చేస్తారు. జాగ్రత్తగా మన పరిస్థితులను మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న కుమారుడైతే డబ్బు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు, ఇష్టానుసారంగా జీవించాడు. డబ్బులు అయిపోయిన తర్వాత అతనికి ఎవరు సహాయం చేయట్లేదు. పందులు తిని పొట్టు తినటానికి అతను ఇష్టపడి ఆ పందులతో పాటు ఆ మూతి పెట్టి ఆ చేతితో తినటానికి సిద్ధపడాడు. అప్పుడు వచ్చిందండి, అప్పుడు కలిగింది అతనికి. చూద్దాము లేఖన భాగం, లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి అది ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అని తనలో తాను అరుచుకుంటున్నాడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు అప్పటి వరకు ఏమి లేదండి, ఆయనకి బుద్ధి లేదు. ఆయనకి బుద్ధి లేకపోవటం వలన, తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన నష్టపోయాడండి. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు మన కొరకు చక్కగా రాయించాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలన్నీ సరళమవుతాయి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, సామెతల గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న కుమారుడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి అంతా సమకూర్చుకొని ద్రవ్యంగా మార్చుకొని దూరదేశం వెళ్ళిపోయి విచ్చలవిడి జీవితం జీవించి దుర్వ్యాపారం వల్ల ఆ ఆస్తి అంతా పోగొట్టుకొని దిక్కులేని స్థితిలో అయిపోయాడు. ఆ దేశమందు కరువు వచ్చినప్పుడు తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితిలో
దిగజారిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దానికి కారణం ఏంటంటే అతని స్వబుద్ధి. ఆ స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన అతడు పతనం అయిపోయినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, విశ్వాస వీరులారా, పరలోక పౌరులారా, మరి మీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటండి? మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకొని మన స్వచిత్తాన్ని మనము జరిపించుకుంటూ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఓవర్రూల్ చేసి మనము నడుచుకుంటున్నామేమో పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్వబుద్ధిని కానీ మనము ఆధారం చేసుకుంటే మనం అంత ఫెయిల్ అయిపోతామండి, విఫలమైపోతాం. సఫలీకృతం మన జీవితంలో ఉండదు. ఈ చిన్న కుమారుడు ఏవేవో ఊహించుకున్నాడు, గొప్పగా ఆలోచించుకున్నాడు. ఈ డబ్బు తీసుకెళ్తా, ఆ వ్యాపారం చేస్తా, ఈ వ్యాపారం చేస్తా, రకరకాల బిజినెస్లు పెడతా, కోటీశ్వరుడిగా మార్చబడతా, ప్రపంచంలో టాప్ 10 ధనవంతుల్లో నేను కూడా ఉంటాను అని అనుకొని ఊహించుకొని తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిను దుర్వ్యాపారం వల్ల మొత్తం నష్టపోయాడు. చివరకు తిండి లేని స్థితికి దిగజారిపోయాడు. దానికి కారణం ఏంటంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రజలారా, మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదండి. మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన విఫలమైపోతాము. మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన నష్టపోతాము. మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన కష్టంలోకి వెళ్ళిపోతాము. మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన నిందలలోకి, అవమానాలలోకి దిగజారిపోతామండి. మన జీవితము, మన భవిష్యత్తుకి ఆటంకంగా మనము మార్చబడతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. స్వబుద్ధిని మనం ఎప్పుడూ ఆధారం చేసుకోకూడదు. మంచి బుద్ధి, సుబుద్ధి కలిగి మనం నడుచుకోవాలండి. సుబుద్ధి కలిగి మనం నడుచుకుంటే, సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించినట్లయితే మనము ఆశీర్వదించబడతామండి. ఈ చిన్న కుమారుడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన నష్టపోయాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్టు వలన లాస్ అయిపోయాడు. తినటానికి తిండి లేకుండా పోయాడండి. అదే సుబుద్ధి కలిగి ఉంటే ఆ సుబుద్ధి అనేది విధేయతను నేర్పించిందండి. ఆ సుబుద్ధి అనేది దీర్ఘశాంతాన్ని కలిగిస్తుందండి. సామెతల గ్రంథంలోని తర్వాత మీరు చదువుకోనండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును అని రాయబడి ఉంటుంది. దీర్ఘశాంతం ఇచ్చిద్దంట. ఆ సుబుద్ధి అనేది, బుద్ధి అనేది మనల్ని కాపాడుతుందంట. బుద్ధి మనల్ని కాపాడుతుంది, వివేచన మనకి కావాలి కాస్తుంది అని సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుందండి. మన సుబుద్ధిని మనం ఆధారం చేసుకుంటే నష్టపోతాము, లాస్ అయిపోతాము, దిగజారిపోతాము. మన అభివృద్ధి ఆగిపోయి కిందకి వెళ్ళిపోయి నష్టాలు కొని తెచ్చుకుంటాం. అదే సుబుద్ధి కలిగి మనము ప్రవర్తించినట్లయితే మనుషుల దయను సంపాదించుకుంటాం, మనుషులలో మంచితనాన్ని సంపాదించుకుంటాం, దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటాము, కాపాడబడతాము. అపాయాలన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడండి. అంత మాత్రమే కాదు కానీ బుద్ధి, ఆ సుబుద్ధి అనేది మనల్ని ఏం చేసిందంటే సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మరి మీరు ఏ బుద్ధి కలిగి ఉన్నారు? సుబుద్ధి కలిగి ఉన్నారా? స్వబుద్ధి కలిగి మీరు నడుచుకుంటూ ఉన్నారా? సుబుద్ధి కలిగి ఉన్నారా? స్వబుద్ధి మీరు కలిగి నడుచుకుంటూ ఉన్నారా? ఈ చిన్న కుమారుడైతే తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని, ఊహించుకొని, గొప్పగా ఆలోచించుకొని, ఊహల్లో భ్రమల్లో బ్రతికి తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి అంతా పాడు చేశాడండి. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి అంతా, స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడండి. చివరికి తిండి లేక కూడా ఇబ్బంది పడుతున్నాడు. కట్టుకోవటానికి సరైన బట్టలు లేవు, తినటానికి తిండి లేదు, ఫారిన్ కంట్రీస్లో ఉన్నాడు, రావటానికి ఫ్లైట్ టికెట్స్ లేవు, షిప్ ఛార్జీలు లేవు. ఎవరు అతను స్వదేశానికి తీసుకొస్తాడో తెలియని పరిస్థితుల్లో, గందరగోళమైన పరిస్థితుల్లో, దిక్కు తోచనటువంటి స్థితిలోకి దిగజారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి కారణం ఏంటంటే అతని స్వబుద్ధిని అతని ఆధారం చేసుకున్నాడు. మంచి బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు తీర్మానం చేసుకుంటున్నాడు, నా తండ్రి వద్ద బహుమంది పనివారికి, కూలివాండ్రకు అన్నము, ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది.
లేదే, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నానని అప్పుడు వచ్చిందండి బుద్ధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు నీ సొమ్ముదిని ఆధారం చేసుకుని దేవునికి దూరం అయిపోయావా, దేవునిని దుఃఖపెడుతున్నావా, దైవ చిత్తములో నుంచి, దైవ నియమములో నుంచి నువ్వు వేరైపోయి నిన్ను నువ్వే పొడుచుకొని బాధపడుతున్నావా, నిన్ను నువ్వే నష్టపరుచుకొని వేదన పడుతున్నావా, నీవే ఆ పాపపు ఊపిలో దిగజారిపోయి ఉన్నావా? సహోదరుడా, సహోదరి, నీ సొమ్ముదిని పక్కన పెట్టేసి పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచయ్యా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోగలిగినప్పుడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నీవు ఒప్పుకున్నప్పుడు నీ త్రోవలన్నీ ఆయన సరళం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన త్రోవలన్నీ ఆయన సరళము చేస్తాడండి. ఈనాడు నువ్వు చిక్కుబడిపోయావంటే, ఈనాడు ఇబ్బందుల కులంలో నువ్వు కాల్చబడుతున్నావంటే, ఈనాడు నువ్వు నష్టాల ఊబిలో కూరికిపోయావంటే, ఈనాడు కష్టాల కడిల్లో నువ్వు వేధించబడుతూ ఉన్నావంటే, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొని నువ్వు నడుస్తున్నావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. నీ స్వబుద్ధిని విడిచిపెట్టేయి. సుబుద్ధి నాకు కలుగు చేయి ప్రభువా, నీ బుద్ధిని నాకు దయచేయి ప్రభువా, నాకు బుద్ధి తెప్పించు ప్రభువా అని ప్రార్థన చేయండి. యథార్థ హృదయం కలిగి మీ యొక్క అవిధేయతలని ఆయన ఎదుట ఒప్పుకోగలిగినప్పుడు మంచి బుద్ధిని ఆయన కలుగు చేస్తాడు, సుబుద్ధిని మీకు కలుగు చేస్తాడండి. ఈ చిన్న కుమారుడికైతే తినటానికి తిండి లేని పరిస్థితి ఏర్పడినప్పుడు, కట్టుకోవటానికి బట్టలు లేని పరిస్థితి ఏర్పడినప్పుడు, అప్పుడు వచ్చిందని పందులతో పోటీపడి ఆహారం తినటానికి పోటీ పడుతున్న టైంలో బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో నా తండ్రి ఇంట ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా దొరుకుతుంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. పశ్చాత్తాపంతో నిండిపోయిందండి అతను హృదయం. అయ్యో నేనేలా నా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నానని పశ్చాత్తాపడటమే కాదండి, ఇక ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఆ చిన్న కుమారుడు ఏమంటున్నాడంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని నేను చెప్పి, నీ పని వారిలో ఒకటిగా నన్ను చేసుకో అని నా తండ్రి నేను బ్రతిమలాడతానని నిశ్చయించుకున్నాడు. ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో నిండిన హృదయం అతను కలిగిందో, ఎప్పుడైతే తాను చేసినటువంటి తప్పు ఆయన తెలుసుకున్నాడో, వెంటనే లేచాడండి. నేను తండ్రి వద్దకు వెళ్తాను, నేను చేసిన తప్పు నాకు అర్థమైంది అని వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి నేను పశ్చాత్తాపడి ఆయన కూలివాడు ఒక కూలివాడిగా నేను ఉంటాను అని డిసైడ్ అయిపోయాడు. తగ్గింపు మనసు వచ్చేసింది చిన్న కుమారుడికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఒక అవిధేయత వలన, ఒక పాపం వలన, ఒక అపవిత్ర కార్యము నీలో ఉండుట వలన, ఒక చెడ్డదాన్ని నువ్వు ఆశించటం వలన ఈనాడు నువ్వు దేవునికి దూరం అయ్యావా? ఆత్మలో దేవునికి దూరం అయిపోయావా? సహోదరుడా, సహోదరి, ఎవ్వరికి తెలియనటువంటి రహస్య పాపమును నీ హృదయములో పెంచి పోషిస్తున్నావా? మనుషులెవ్వరు కనుగొన్నటువంటి అపరాధములు నువ్వు పడి ఉన్నావా? మనుషులెవ్వరు కనుగొన్నటువంటి అపవిత్రమైన కార్యము, పాపము నీవు జరిగిస్తూ దేవునిని దుఃఖపరుస్తూ దేవునికి దూరంగా ఉన్నావా? సహోదరుడా, సహోదరి, అయితే ప్రార్థన చేయి, పశ్చాత్తాపడండి, బుద్ధి తెచ్చుకునండి. ఈ చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు నేను నా తండ్రి ఇంటికి వెళ్తా తిరిగి, అయ్యా నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదయ్యా, నన్ను నీ కూలి వాళ్ళలో ఒకడిగా చేసుకయ్యా అని నేను బ్రతిమలాడుకుంటాను, నా తండ్రిని వేడుకుంటానని పశ్చాత్తాపం మనసుతో తిరిగి వస్తున్నప్పుడు దూరం నుంచి చూసినటువంటి తండ్రి ఆ కుమారుడి మీద కనికరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతన్ని అంగీకరించాడు. అది తండ్రి. తిరిగి వచ్చినటువంటి కుమారుణ్ణి త్రోసి వేయకుండా, నెట్టి వేయకుండా, గెంటి వేయకుండా, కఠినంగా వ్యవహరించకుండా మరలా తన కుమారుడిగా చేర్చుకున్నాడు, అధికారాన్ని ఇచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, ఈనాడు నువ్వు తిరిగి రాగలిగితే,
ఈనాడు నువ్వు దేవుని వద్దకు తిరిగి వస్తే ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏ ఏ విషయాల్లో నువ్వు తప్పిపోయి ఉన్నావో, ఏ ఏ విషయాల్లో నువ్వు దుఃఖపడుతున్నావు, ఏ ఏ విషయాల్లో దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నావో దయచేసి పరిశీలన చేసుకున్నాడు. మనం చేసేటప్పుడు ఒకసారి మనకు కూడా తెలియదండి. లేఖనాన్ని బాగా చదవండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు మనము చేసే అపరాధాలు మనకు అర్థమవుతాయి. ఈ శరీర జీవితంలో, ఈ భూలోక జీవితంలో మనం నివసించినంత కాలము దేవునికి దూరంగానే ఉంటామండి. ఈ శరీరం అనేది బలహీనమైనది. ఈ శరీరము, దీని ఇచ్ఛలు, దీని ఆశలు దేవునికి వ్యతిరేకమైనవి. ఊహలు, తలంపులు, ఉద్దేశాలు, క్రియలు, ఆలోచనలు, మాటల్లో మనము తప్పిపోతూ ఉంటాం. మన ప్రవర్తన మనము జాగ్రత్తగా కాపాడుకొని దేవునికి మనల్ని మనము అప్పగించుకోగలిగినప్పుడు, పశ్చాత్తాపంతో నిండి మనము బుద్ధి తెచ్చుకోగలిగినప్పుడు ఆయన మనల్ని అంగీకరిస్తాడండి. ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు, కృప కలిగిన వాడు, మన కొరకు ప్రాణాన్ని పెట్టిన మన ప్రాణ ప్రియుడండి. ఈ చిన్న కుమారుడు తండ్రిని ఎదిరించి, నాకొచ్చే ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతానని తండ్రిని దెబ్బలాడి తీసుకొని వెళ్ళిపోయి దూరదేశం వెళ్ళి ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. తినటానికి తిండి లేని పరిస్థితిలోకి దిగజారిపోయి నష్టపరిచాడండి. తండ్రిని నష్టపరిచాడు. కోటీశ్వరుడు ఆ తండ్రి, కోట్లు పోగొట్టాడు కుమారుడు. అయినను బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు మరలా తన కుమారుడిగా తండ్రి అంగీకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నీవు నేను కూడా మన పరమ తండ్రిని మనము అంగీకరించి ఉన్నాము కదా. కొన్ని విషయాల్లో మనము తప్పు చేసినప్పుడు, కొన్ని విషయాల్లో మనము అపరాధులుగా ఎంచబడ్డప్పుడు, కొన్ని విషయాల్లో కొన్ని బలహీనతలు మనకు కలిగినప్పుడు పశ్చాత్తాపడి, ప్రభువా మమ్మల్ని క్షమించండి, తండ్రి నన్ను క్షమించండి, ఇదిగో ఈ విషయంలో నేను బలహీనుడిగా ఉన్నాను, ఇదిగో ఈ విషయంలో నేను అవిధేయత చూపిస్తున్నాను, ఇదిగో ఈ కార్యము నాలో ఉంది, ఈ అపవిత్రమైన కార్యం నేను చేశాను, ఈ పాపంలో నేను పడి ఉన్నాను, నన్ను మన్నించండి, నాకు సహాయం చేయండి ప్రభువా అని ఎవరైతే తిరిగి తండ్రి వద్దకు వచ్చి ప్రార్థన చేస్తారో వారిని దేవుడు కనికరిస్తాడు, వారిని దేవుడు క్షమిస్తాడు, వారిని దేవుడు కుమారుడుగా అంగీకరించి మరలా అధికారాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు, తండ్రి అంగీకరించాడు. అదేవిధంగా మన తండ్రి మనల్ని ఎల్లవేళలా అంగీకరించటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన చిన్న చితక బలహీనతలన్నీ ఒప్పుకొని ఆయనను అంగీకరించిన మనము ఈ విశ్వాసంలో ముందుకు నడిచి ఆయన కృప పొందుకుందాం. నష్టపోయిన స్థితిలో నుంచి, కష్టపడుతున్న స్థితిలో నుంచి, వేదనకరమైనటువంటి పరిస్థితిలో నుంచి, ఉపద్రవముల నుంచి, నిందల్లో నుంచి, ఆటుపోట్లన్నిటిలో నుంచి లేచి నిలబడదాము, బలపరచబడదాము, దేవుడి చేత దీవించబడి ముందుకు సాగిపోదాము. ఆశీర్వాదకరంగా, అభివృద్ధికరంగా మనము, మన బిడ్డలు, మన కుటుంబాలన్నీ ముందుకు సాగి వెళుతూ ఆయన కృపను పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలు ప్రభువా. మంచి వాక్యమును మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ చిన్న కుమారుడైతే స్వబుద్ధిని ఆధారం చేసుకొని తన తండ్రి వద్ద ఆస్తి తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకొని ఆ తర్వాత బుద్ధి వచ్చినప్పుడు, నాయన మంచి బుద్ధి కలిగినప్పుడు తండ్రి పశ్చాత్తాపడి క్షమించమని తండ్రిని అడుగుతానని చెప్పి వచ్చి మీ వద్ద క్షమాపణ పొంది మరలా కుమారుడిగా ఏ విధంగా స్థానాన్ని సంపాదించుకున్నాడో మా జీవితాల్లో కూడా కొన్ని బలహీనతల వలన ప్రభా మిమ్మల్ని మేము దుఃఖపరుస్తూ ఉన్నాం తండ్రి. మేము నాయన నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. మేము నాయన కష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉండగా ఈనాడు ప్రభా ఈ వాక్యం ద్వారా మాకు మాట్లాడి సరిచేసినందుకు స్తోత్రాలు ప్రభా. మా ప్రతి పరిస్థితులు చక్కపరచండి, మీ కృపతో నింపి ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపించి మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలు దీవించి వర్ధిల్ల చేయమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.